ఏంటయ్యా ఎందుకు కొడుతున్నారు? అడగటానికి నా పిల్ల నా ఇష్టం, దాన్ని కొడతాను తిడతాను, అవసరమైతే చంపుతాను. నీకెందుకయ్యా? నీ పెళ్ళం అయితే నీ ఇంట్లో చూసుకో, అంతేగాని ఇలా రోడ్డు మీద గొడవ పడితే నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? నేనేమైనా నీ పెళ్ళాన్ని కొడుతున్నానా? నా పెళ్ళానేగా కొడుతున్నాను. రేయ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? వదలండి సార్. అదేం చేసిందో మీకు తెలిసిందంటే నాకే కాదు మీకు కూడా కొట్టాలనిపిస్తుంది. పెళ్ళి ఇంతకాలం అయినా ఒక్క బిడ్డని కనియమంటే కనివ్వటం లేదు. అలాంటి దాన్ని కొట్టక ఏం చేయాలి? ఏమా అవునా? అయ్యా, నాకు మాత్రం బిడ్డల్ని కనాలని ఉండదా? లోపం నాలో ఉందో ఆయనలో ఉందో, లేక ఆ దేవుడే మమ్మల్ని కరుణించలేదో నాకు తెలియదయ్యా. చూడు, పిల్లలు పుట్టేంత మాత్రాన ఆవిడ్ని పట్టుకుని అలా కొడతావా? పిల్లలు పుట్టలేదని నువ్వు ఆవిడ్ని కొట్టావు. అదే విషయం మీద ఆవిడ నిన్ను తిరిగి కొడితే నువ్వేం చేస్తావురా? చెప్పరా, ఏం చేస్తావు? నువ్వేమీ చేయలేవు, కానీ ఆవిడ అలా చేయలేదు. ఎందుకంటే ఒక భార్యగా భర్తకిస్తున్న గౌరవం అది. పిల్లలు పుట్టలేదని నువ్వు ఆవిడ్ని కొట్టావు. నువ్వు తనని గౌరవించకపోగా ఇలా రోడ్డు మీద కీడ్చి ఆవిడ్ని కొడతావా? కలిసి కాపురం చేస్తే పిల్లలు పుడతారు, కానీ ఇలా విడిపోయేలా భార్యని కొడితే పుట్టరయ్యా.